ఖమ్మం కాంగ్రెస్ లో టీడీపీ అధినేత చంద్రబాబు చిచ్చురేపారని తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులోకి నందమూరి ఫ్యామిలీకి చెందిన సుహాసిని వచ్చిందని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కుకట్పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సుహాసినిని ఖమ్మం ఎంపీగా పోటీ చేయించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సమాచారం. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నందమూరి సుహాసిని. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని ఆమె కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తమ కుటుంబ సభ్యులకు ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. దీంతో ముగ్గురు మంత్రులు కాకుండా కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ కు రేవంత్ సూచించారని సమాచారం. ఎన్టీఆర్ అభిమానులతో పాటు టీడీపీ ఓటు బ్యాంకు ఉన్న ఖమ్మం ఎంపీ స్థానం నుంచి నందమూరి కుటుంబానికి చెందిన సుహాసినిని రంగంలో దించితే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు ఆమె పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ వైశాలి. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా టీడీపీ నాయకురాలు సుహాసిని బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. ఈ తతంగం అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం ఉంది. అయితే అందులో భాగంగా ఇప్పటికే సుహాసిని సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, అటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షిని కూడా కలవడం కొంత చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఖమ్మంలో ఇప్పటికే అభ్యర్థుల అంశానికి సంబంధించి తీవ్రమైన పోటీ ఉంది. అటు మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, ఈ ముగ్గురు మంత్రుల బంధువుల పేర్లు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఒక నిర్ణయానికి రాలేకపోయింది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి ముగ్గురు మంత్రులు కూడా అధిష్టానం మీద ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపికను చేయలేకపోతుంది అధిష్టానము. ఈ నేపథ్యంలోనే రంగంలోకి కొత్త అభ్యర్థిని దింపాలన్న ప్రతిపాదనలు పార్టీలో జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. అందుకనే అటు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి సుహాసిని రంగంలోకి దింపి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమెను నిలపాలన్న యోచన జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ అంశానికి మొత్తం అంతటికి కూడా చంద్రబాబు తెరలేపినట్లు తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు అటు రేవంత్ రెడ్డి తోటి ఉన్నటువంటి సంబంధాలు, ఆయన టీడీపీలో పనిచేసినటువంటి కాలం ఉంది కనుక చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాటిపక్క ఖమ్మంలో కొంత టీడీపీకి ఇప్పటికీ పట్టుంది. ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా కొంత టీడీపీకి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ కు బదిలీ అయినట్లు కూడా ఎన్నికల్లో స్పష్టంగా అర్థమైంది. అందుకనే సుహాసిని కనుక ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా దింపితే అటు సామాజిక వర్గంగా అన్ని అంశాల పరంగా కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా తెలుస్తుంది. అందుకనే చంద్రబాబు రంగంలోకి దిగారు. సుహాసిని పేరును ఆయన తెచ్చినటువంటి నేపథ్యంలో వరుసగా అటు సీఎం ను, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ని దీపాదాస్ మున్షిని కలవడం కొంత పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఆ పార్టీలో కూడా ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఇవ్వాలన్న అంశం తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో కొత్త అభ్యర్థిని కూడా తేవాలి, ప్రతిపక్షాలకు అవకాశాలు ఇచ్చినట్టుంటుంది. ఇప్పటికే కుటుంబ పాలనతో గతంలో బీఆర్ఎస్ మీద అనేక విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అదే ఒరవడి కొనసాగితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయన్న ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అందుకనే కొత్త అభ్యర్థిని బరిలో నిలుపుతారా అనేది కూడా ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వైశాలి, రైట్. అయితే ఖమ్మం నియోజకవర్గంలో రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. కొత్త అభ్యర్థులు తెరపైకి రావడంతో మరి టికెట్ ఆశిస్తున్న వారి స్పందన ఏంటి, వారి పరిస్థితి ఏంటి? దీన్ని సీఎం ఎలా అధిగమిస్తాడు దీన్ని? ఇప్పటికే మనం చెప్పినట్టు ముగ్గురు మంత్రుల బంధువులతో పాటు కొత్తగా కూడా అటు పారిశ్రామికవేత్త రాజేంద్ర ప్రసాద్ పేరు తెర మీదకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత బిహెచ్ హనుమంతరావు పేరు తెర మీదకి వచ్చింది. ఇంకా ఇద్దరు ముగ్గురు నేతల పేర్లు కూడా కాంగ్రెస్ నుంచి అభ్యర్థి కోసం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఖమ్మం అభ్యర్థి అనేది చాలా వాళ్లకు ఒక కొరకరాని సమస్యగా మారింది. అందుకనే ఈ అంశాన్ని పెండింగ్ లో పెడుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేస్తుంది. ఈ ముగ్గురు మంత్రులకు ఎన్నికేస్తే ప్రతిపక్షాలకు కొంత
మనం వాళ్ళు చేసినటువంటి ప్రచారానికి మనం ఇంకా బలం చేకూర్చినట్టు అవుతుంది కనుక వాళ్ళకి ఇవ్వకుండా కొత్త అభ్యర్థిని తెర మీదకి తేవాలన్న ఆలోచన ఉంది. ప్రధానంగా ఈ సుహాసిని అంశాన్ని మనం పరిశీలించుకుంటే ఈమె పేరు దాదాపు వారం రోజుల నుంచి ప్రచారంలోకి వస్తుంది. వచ్చిన నేపథ్యంలో అటు రేవంత్ ను అటు పార్టీ ఇన్ఛార్జిని కలవడం, కొంత రాజకీయంగా అయితే ఆమె పేరు బయటకు వచ్చింది. దాంతో పాటు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఆమెకు కలిసి వస్తాయి. టీడీపీ ఓటు బ్యాంకు ఖమ్మం జిల్లాలో బలంగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఆమెకు అభ్యర్థిగా ప్రకటిస్తే మిగతా మల్కాజ్గిరి గాని చేవెళ్ల నియోజకవర్గాలు గాని కొన్ని ఆ ప్రాంతాల్లో కూడా ఇంకా టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది కనుక కాంగ్రెస్ పార్టీకి అదంతా కూడా బదిలీ అవుతుంది. ఆ నేపథ్యంలో వాళ్ళంతా కూడా అక్కడ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉంటుంది కనుక ఖమ్మంలో ఇప్పటికే ఆమె కనుక టికెట్ ఇస్తే పూర్తి స్థాయిలో ఆయా నియోజకవర్గాలలో కూడా గెలుపుకు సులువుగా ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ఏదేమైనా ఆశావాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయిందో అప్పటి నుంచి కూడా ఇంకా తమకు టికెట్ వస్తుందంటే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో అటు సీనియర్ నేతలు, ఈ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఆ టికెట్ మీద ఇంకా ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భం. ఏదేమైనా ఒకవేళ చంద్రబాబు పెట్టుకున్నటువంటి లక్ష్యం నెరవేరే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు రేవంత్ రెడ్డి తోటి ఉన్న సంబంధాలు అయితేంది, అటు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే టీడీపీ ఓటు బ్యాంకు గత అసెంబ్లీ ఎన్నికల్లో బదిలీ అయింది కనుక వాళ్ళు అడిగిన సీటుని ఇస్తారా అనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. వైశాల్ రైట్. మరి ముగ్గురు మంత్రులు టికెట్ ఆశిస్తున్నారు కదా, వీరిని ఎలా బుజ్జగిస్తారు? ఇప్పటికే చాలా తీవ్రంగా పోటీ ఉంది. మాకు ఇవ్వాలంటూ కూడా అటు మంత్రులు ఢిల్లీ స్థాయిలో తమ పైరవీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టి కూడా ముగ్గురు మంత్రులు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఈ అభ్యర్థికి సంబంధించి అందుకనే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నటువంటి సందర్భం. వీళ్ళ ముగ్గురికి కాకుండా కొత్త అభ్యర్థికి ఇవ్వాలా అనే అంశం వస్తే మాత్రం తప్పకుండా వీళ్ళ ముగ్గురిని బుజ్జగించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. ఇంకా పార్టీలో ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి కనుక వీళ్ళందరినీ కూడా ఆయా పదవులు ఇచ్చి ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనా గట్టిగా మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు మాత్రం ప్రసాద్ రెడ్డి చాలా రేస్ లో ఉన్నారు. ఒకవేళ ఆయనకి ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటికి పార్టీలోకి వచ్చినటువంటి సందర్భంలో కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతులో భాగంగా అన్ని అసెంబ్లీ స్థానాలు ఆయనకి ఇవ్వలేకపోయారు అనేది తెలుస్తా ఉంది. ఖమ్మం ఎంపీ స్థానం కూడా తనకు ఇవ్వాలంటూ ఆయన వచ్చిన పార్టీకి వచ్చినటువంటి సమయంలో ఒక షరతు పెట్టి అయితే వచ్చారు. ఇప్పుడు వాటిని నెరవేర్చకుంటే అటు పొంగులేటి కూడా కొంత ఆయన అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ముగ్గురు మంత్రుల్లో కూడా కొంత విడివిడిగానే వాళ్ళు జిల్లాలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ అభ్యర్థి అంశం తెర మీదకి వచ్చిందో ముగ్గురు మంత్రులు కూడా ఎవరికి వారుగా పని చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు కలిసి పనిచేయనటువంటి సందర్భం ఉంది. ఎవరి బంధువులకు వాళ్ళు టికెట్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో ముగ్గురి మంత్రులకు సంబంధించి కొంత తేడా వచ్చిందని భావించుకోవచ్చు. అందుకనే ప్రస్తుతానికైతే ఈ అంశం ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు మంత్రులకు సంబంధించి టికెట్ రాని సమయంలో ఇతర కార్పొరేషన్ పదవుల ఇంకా ఇతర ఏమన్నా అవకాశాలు ఇచ్చి వాళ్ళను బుజ్జగించే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రాకేష్.